సో ఇది వచ్చేసి రంజాన్ మాసం కదా. సో ఇఫ్తార్ విందు చేసుకుంటా ఉంటారు ముస్లింలంతా. సో వారణాసిలో ఏం జరిగిందంటే 14 మంది ముస్లిం యువకులు గంగా నది పడవ మీద ప్రయాణిస్తూ ఇఫ్తార్ విందు చేసుకున్నారు. సో ఇఫ్తార్ విందు ముగిసే క్రమంలో బిర్యానీ పార్టీ చేసుకున్నారు. ఆ బిర్యానీ ఆ ప్యాకెట్లు అవన్నీ గంగా నదిలో కలిపేసినారంట. గంగా నదిని మనం ఎంత పవిత్రంగా పూజించుకుంటా ఉంటాం. సో అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చి అసలు ఎట్లా వెళ్ళారు గంగా నది మీదకి, పడవల మీద ప్రయాణించడానికి వీళ్ళ అవకాశం ఎట్లా వచ్చేది. సో ఈ 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళని యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, స్ట్రిక్ట్ యాక్షన్. సో తెలిసి చేసినారా తెలవక చేసినారా ఏమో గానీ, సో పవిత్రమైన గంగా నదిని అపవిత్రం చేసిన ఉన్నారు. కోట్లాది మంది హిందువులు పూజించే గంగా నదిని ఈ విధంగా బిర్యానీలతోటి. సో నేను ముస్లింలను తప్పు పట్టడం లేదు, ముస్లింలు ఇఫ్తార్ విందు చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్ ఉంటాయి, వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో చేసుకుంటా ఉంటారు వాళ్ళ ఇఫ్తార్ విందుని. సో అది ఏ ప్లేస్ లో చేసుకోవాలో వారిని చేసుకోవాలి కానీ అసలు గంగా నదికి వీళ్ళకి ఎట్లా ప్రవేశం వచ్చింది, పడవలో ఎలా ప్రయాణించారు. సో పడవలో ప్రయాణిస్తుంటే ఆ బిర్యానీ పుట్లలో అవన్నీ నదిలో వేస్తా ఉంటే వీళ్ళు ఎట్లా చూస్తా ఉన్నారు, అసలు ఎవరు పట్టించుకోలేదా. సో ఈ 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. సో మిగతా వాళ్ళు తప్పించుకున్నారట కొంతమంది. సో వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. సో ఇట్లాంటి మత సామరస్యమైన కార్యక్రమాలు ఎవరు చేయొద్దు, అట్లా ముస్లింలు చేయొద్దు, సో హిందువులు కూడా చేయొద్దు. సో ఏది ఏమైనా ఎవరి మతం వాళ్ళకే గొప్పది. సో ఒక మతం మీద ఒక మతానికి సంబంధించిన పవిత్ర స్థలాల్లో ఇంకో మతం వారి విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో హిందువులు కూడా ముస్లిం సంబంధించిన పవిత్ర స్థలాల్లో ఎప్పుడు చేయలేరు కూడా. సో ఎందుకు ఈ ముస్లిం ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అర్థం అవుతలేదు. ఇది మత సామరస్యాన్ని రెచ్చగొట్టే విధంగా చేసినారా లేకపోతే కావాలని రెచ్చగొట్టే విధంగా చేశారా. మంచి పవిత్ర మాసం జరుగుతున్నట్టు రంజాన్, ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది. సో ఇట్లాంటి మంచి పండుగలు వచ్చే క్రమంలో సో గొడవలు సృష్టించడానికి కూడా కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వ్యక్తులను గమనించాలి. సో గంగా నదిని అపవిత్రం చేయడం చాలా బాధాకరం. సో వారణాసి పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. సో దీని మీద మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి.